దేవుడు వరం అందించినా పూజారి కరుణించటం లేదన్న చందంగా మారింది జగిత్యాల జిల్లా కేంద్రీయ విద్యాలయ నిర్మాణ పనుల పరిస్థితి. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ స్థలం కేటాయింపులో మాత్రం ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం కొరవడింది. జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం మంజూరై నెలలు గడుస్తున్నప్పటికీ నేతల కొట్లాటతో అడుగు ముందుకు పడటం లేదు. భూమి కేటాయింపులో తన పంతం నెగ్గించుకునేందుకు ఎంపీ అరవింద్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా జగిత్యాల జిల్లా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. జగిత్యాల జిల్లాలో ఏర్పాటు కానున్న కేంద్రీయ విద్యాలయానికి రాజకీయ రంగు పులుముకుంది. ఎందుకంటే ఎంపీ అరవింద్ వర్సెస్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నట్టుగా ఇక్కడ రాజకీయం కొనసాగుతోంది. ఎందుకంటే గతేడాది అక్టోబర్లో జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలంటూ అప్పటికే ప్రతిపాదనలు రావడం జరిగింది. ఆ స్థలాన్ని చూపెట్టాలంటూ కూడా అధికారులు సూచించారు. కానీ జగిత్యాల పట్టణంలో నడిబొడ్డున జగిత్యాలకు కూతవెటు దూరంలో ఉన్నటువంటి చల్గల్ వాలంతరిలో ఏర్పాటు చేయాలంటూ ఇటు ఎంపీ అరవింద్తో పాటు అలాగే మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రతిపాదనలు పంపారు. లేఖలు కూడా రాశారు. ఇటు సంజయ్ కుమార్ మాత్రము మొదట వాలంతరిని సూచించినప్పటికీ ఆ తర్వాత తన స్వగ్రామైనటువంటి అంతర్గం అలాగే పక్కనే ఉన్నటువంటి అంబార్పేట విలేజ్తో పాటు మరికొన్ని నూకపల్లి లాంటి ప్రాంతాలను కూడా సూచించారు. అయితే ఈ క్రమంలో వీరి మధ్య మాటల యుద్ధం ముదిరి గత అక్టోబర్ నుంచి ఇప్పటివరకు కేంద్రీయ విద్యాలయానికి అసలు ప్లేసే చూపెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే జగిత్యాల నుంచి నిజామాబాద్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి జగిత్యాలకు కేవలము 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ చల్గల్ వాలంతరీ ప్రాంతంలో దాదాపు 120 ఎకరాల ప్రదేశము ప్రభుత్వానికి 120 ఎకరాలు ఉంది. కానీ ఇందులో 10 ఎకరాలు ఇటు విద్యాలయానికి, 5 ఎకరాలు ఆట స్థలానికి కేటాయించాలంటూ జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. అలాగే ఎంపీ అరవింద్ కూడా కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇదే ప్రాంతంలో వాలంతరీలో ఏర్పాటు చేయాలంటూ ఇటు ఎంపీ అరవింద్ కూడా చెప్పారు. కానీ సంజయ్ కుమార్ దీన్ని పూర్తిగా విభజిస్తున్నారు. ఇదంతా కూడా స్థానిక ఇన్ఛార్జ్ మంత్రి ఇటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వద్దకు చేరింది పంచాయతీ. కానీ అది ఎటు తెగలేదు. మరి ఇటు దీన్ని తరలించాలంటూ చెప్తున్నట్టు మనకు తెలుస్తుండగా మరి నలుగురి మధ్య ఈ కీచులాట, ఈ రాజకీయ వర్గ పోరుతో అసలు కేంద్ర విద్యాలయం వస్తుందా, లేకుంటే ఇది ఇక్కడితోటే ముగింపు పలుకుతుందా, ఇది తిరిగి వెనక్కి వెళ్ళిపోతుందా, మరి మరో ప్రాంతానికి వెళ్ళిపోతుందా తెలియాల్సి ఉండగా అరవింద్ కుమార్ అలాగే ఇటు సంజయ్ కుమార్, జీవన్ రెడ్డి ఇటు వీళ్ళ మధ్య మాటల యుద్ధం అయితే రోజు రోజుకు మితిమీరిపోతుంది. దీనికి రాజకీయ రంగును అయితే పులిమారు. అరవింద్ మాత్రం క్లియర్గా కేంద్రం నుంచి తాము కొట్లాడి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో అరవింద్ చెప్తున్నారు. కానీ సంజయ్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇటు జీవన్ రెడ్డి కూడా ఇదే వాలంతరీ ప్రాంతంలో ఏర్పాటు చేయాలంటూ కోరుతున్నటువంటి నేపథ్యం. మొత్తంగా ఈ నేతల మధ్య వాగ్వాదంతో అసలు ఈ కేంద్రీయ విద్యాలయం వస్తుందా లేకుంటే అది వెనక్కి వెళ్ళిపోతుందా అనేటువంటి చర్చ అయితే కొనసాగుతోంది. 120 ఎకరాల సుదీర్ఘమైనటువంటి ప్రాంతంలో మొత్తంగా ఇంటర్మీడియట్ వరకు సకల సౌకర్యాలతో ఏర్పాటు చేయాల్సి ఉండగా ఈ నాయకుల మధ్య పోరుతో ఇదంతా కూడా వివాదంగా మారింది. కేంద్రీయ విద్యాలయం వర్సెస్ రాజకీయ నాయకుల శాపం అంటూ ఇటీవల అరవింద్ ట్వీట్ కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది. మరి ఎందుకు ఈ ఎవరికి వారుగా వర్గంగా విడిపోయి ఎవరికి వారు కూడా తమ ప్రాంతంలో అంటే తమ ప్రాంతంలో అంటూ వాళ్ళంతా కూడా పంపక నేపథ్యంలో ఇది ఎక్కడి వేసిన గొంగడి అక్కడిగా నిలిచిపోయింది. ఎందుకంటే గత సంవత్సరం అక్టోబర్లో దీన్ని ప్రతిపాదనలు వచ్చినటువంటి సందర్భంలో ఇప్పటి వరకు కూడా లేకపోవడము, అలాగే ఇటు మంత్రిగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. అరవింద్ అయితే జగిత్యాల వాలంతరీ చలిగల్లో ఏర్పాటు చేయాలి, జీవన్ రెడ్డి కూడా ఇదే చలిగల్లో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు, లేదంటే కొరుట్లకు తరలించాలంటూ కూడా అరవింద్ చెప్తున్నటువంటి నేపథ్యం. మరి మొత్తానికి ఈ నలుగురు నాయకుల మధ్య కొట్లాటతో ఈ కేంద్రీయ విద్యాలయము వస్తుందా లేకుంటే తిరిగి వెనక్కి వెళ్ళిపోతుందా అనేటువంటిది తెలియాల్సి ఉంది. ఇప్పటికే దాదాపు సమయం మించిపోయింది. ఇటు మంత్రిగా ఉన్నటువంటి అనేక మందికి కూడా ప్రపోజల్ పంపినప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన స్వార్థానికి ఆయన కమిషన్లకు అలవాటు పడి ఈ చల్గల్ ప్రాంతంలో రాకుండా చేస్తున్నారంటూ అరవింద్ నేరుగానే విమర్శలు గుప్పించారు. సంజయ్ కుమార్తో చేతులు కలిపి వాలంతరీకి రాకుండా చేస్తున్నారనేటువంటిది ఇటు అరవింద్ వాదన. మరి సంజయ్ మాత్రం ఈ ప్రాంతం కాకుండా నూకపల్లి లేదంటే అంతర్గంతో పాటు
ఇటు అంబార్పేట ప్రాంతంలో ఉండాలంటూ ఆయన ఒక ప్రపోజల్ పంపారు. జీవన్ రెడ్డి కూడా వాలంటీర్లో చలిగల్లో ఉండాలంటూ ఆయన సూచిస్తున్నారు. ఈ ముగ్గురి మధ్య నేపథ్యంలో మంత్రి వద్దకు పంచాయతీ అయితే ఎప్పుడో చేరింది, కానీ ఎవరు కూడా దీనికి రెస్పాండ్ కావట్లేదు. మరి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా తాను నేరెళ్లకు ధర్మపురి కాన్స్టిట్యున్సీకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందంటూ అదొక వాదన తెర మీదకి వచ్చింది. మరి కేంద్రీయ విద్యాలయం వస్తుందా, నిరుపేదలకు న్యాయం జరుగుతుందా, లేదంటే ఇది తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది అనేటువంటిది మనకు తెలియాల్సి ఉంది. ఇది కేంద్రీయ విద్యాలయం చుట్టూ మునిగినటువంటి రాజకీయ రంగు. మరి చూద్దాం ఇది వస్తుందా, లేదంటే నిరుపేద కుటుంబాలకు సంబంధించి ఈ నాయకులంతా బలి కావాల్సిందేరా. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.